హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారి భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త. సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటనకు సన్నద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల చిరకాల డిమాండ్లు పరిష్కారం దిశగా నూతన ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కనీసం 5 కీలక అంశాలపై సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆర్థిక భద్రత, వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేలా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఆ 5 కీలక అంశాలేంటో ఇప్పుడు సవివరంగా పరిశీలిద్దాము. మొదటిది పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులపై స్పష్టత. ఉద్యోగులను అత్యధికంగా వేధిస్తున్న సమస్య పెండింగ్ కరువు భత్యం, డీఏ మరియు డీఎన్ఎస్ రిలీఫ్ డీఆర్ బకాయిలు. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన ఈ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించనుంది. సమస్య ఏంటంటే దాదాపుగా 10 విడతల డీఏ, డీఆర్ బకాయిలను ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అందించాల్సి ఉంది. వీటి మొత్తం విలువ సుమారు 25,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ ప్రణాళిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిలను ఒకేసారి కాకుండా దశల వారీగా అంటే విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. బకాయిల అంచనా బేసిక్ పే ప్రకారంగా 20,000 బేసిక్ పే ఉన్నవారికి టోటల్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ 1,50,000 వరకు రావాల్సి ఉంది. అలాగే 40,000 బేసిక్ పే వారికి 3,00,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 7,70,000. ఇది కేవలం అంచనా మాత్రమే. తుది మొత్తం వ్యక్తిగత ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌లపై ఆధారపడి మారుతుంది. ఇక రెండవది 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 12వ పీఆర్సీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మధ్యంతర భృతి ఐఆర్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగులు కనీసం 30% ఐఆర్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. పీఆర్సీ స్థానంలో పీఆర్సీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఈ ఐఆర్ ఉద్యోగుల మూల వేతనంపై అదనంగా చెల్లించబడుతుంది. ఇది వారికి తక్షణ ఆర్థిక ఊరటనైతే కల్పిస్తుంది. 12వ పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీని అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలైతే చేకూరుతాయి. మొదటిది నూతన బేసిక్ పే. బేసిక్ పే అనేది మనకు సవరించబడుతుంది. అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు పెరుగుదల. వీటితో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి అలవెన్స్‌లు సవరణ. పెరిగిన ధరలకు అనుగుణంగా అయితే సవరిస్తారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెరిగిన ధరల ఆధారంగానే అయితే సూచిస్తారు. ఇక మూడోది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారము. గత ప్రభుత్వ హయాంలో పాక్షికంగా జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయడంపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్రమబద్ధీకరణ అర్హత ఉండి ఏళ్ల తరబడి రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇకపోతే సమాన పనికి సమాన వేతనం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనాల సవరణ, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నాలుగోది కీలక ఇతర కీలక ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై పరిష్కారము. ఉద్యోగులు ఎదుర్కొంటున్న మరికొన్ని ముఖ్యమైన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.
రివర్స్ పీఆర్సీ నష్టాల పునరుద్ధరణ. 11వ పీఆర్సీలో ఉద్యోగులు కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను, ముఖ్యంగా అదనపు పెన్షన్ వంటి వాటిని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు. ఏపీజీఎల్ఐ క్లెయిమ్లు, సరెండర్ లీవ్స్, టీఏ, డీఏ బిల్లులు వంటి పెండింగ్ బిల్లులన్నింటినీ సకాలంలో చెల్లించేలాగా చర్యలు తీసుకోనున్నారు. ఇకపోతే ఈహెచ్ఎస్ పునరుద్ధరణ. ఉద్యోగులకు, పెన్షనర్లకు సరైన రీతిలో వైద్యం అందని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను ప్రక్షాళన చేసి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ మేరకు నిజమైన క్యాష్లెస్ వైద్యాన్ని అందించేలాగా అయితే పటిష్టంగా చర్యలు చేపట్టనున్నారు. చైల్డ్ కేర్ లీవ్స్. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్లను 2 సంవత్సరాలకైతే పెంచాలన్న డిమాండ్పై కూడా సానుకూల నిర్ణయం అయితే వెలువడవచ్చు. ఇకపోతే 5ది సిపిఎస్ రద్దుపై కార్యాచరణ. ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు. పాత విధానం ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రభుత్వం ప్రకటించనుంది. సిపిఎస్ రద్దుకు సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు. సో మొత్తానికి నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉండటం హర్షణీయం. త్వరలో జరగబోయే ఈ సమావేశం ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తుందని, వారి చిరకాల డిమాండ్లు నెరవేరుతాయని అయితే అందరూ ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.